కామారెడ్డి జిల్లాలో బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ మిస్సింగ్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. అడ్లూరి ఎల్లారెడ్డి పెద్ద చెరువులో సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. చెరువు నుంచి రెస్క్యూ టీం మృతదేహాన్ని వెలికితీశారు. ఇదే ఘటనలో మహిళా కానిస్టేబుల్ శృతి, సహకార సంఘం కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు అర్ధరాత్రి 1 గంట సమయంలో దొరికాయి. ప్రస్తుతం ఎస్ఐ సాయి కుమార్, శృతి, నిఖిల్ ఆత్మహత్య వెనుక ఏం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇట్లా అంటే నేను 5 గంటలు కూడా తోలేస్తాను. మేము పడుకొని వెళ్ళకు కానీ నేను పరిస్థితి గాడి నేను వస్తున్నా, నేను వికాస్ పెట్టిన వస్తున్నా అని చెప్పింది డాడీ మటన్ తీసుకురా నేను వస్తున్నా అని చెప్పింది. చేసి పెట్టినాము. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో 3 మృతదేహాలు లభ్యమయ్యాయని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మిస్ అయిన 3 ఆచూకీ గుర్తించామని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమని అన్నారు. ఎస్ఐ జేబులోనే సెల్ ఫోన్ గుర్తించామని, ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. చెప్పండి ఆనంద్. జిల్లాలో 3 ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంఘటన సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీసు శాఖకు చెందిన ఒక ఎస్ఐ స్థాయి అధికారి, కానిస్టేబుల్ స్థాయి అధికారి ఆత్మహత్యకు పాల్గొనడం చర్చనీయాంశంగా కూడా మారింది. అయితే అంతేకాకుండా అఖిల్ ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ ఆపరేటర్, ఈ 3 కూడా జాతీయ రహదారి 44వ నంబర్ జాతీయ రహదారి అడ్లూరు ఎల్లారెడ్డిలో మరణించారు. అయితే ఈ 3 మృతదేహాలను కూడా పోలీసులు ఎట్టకేలకు బయటకు తీశారు. తీసిన అనంతరం కూడా వీళ్ళ మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియాతో కూడా మాట్లాడారు. అయితే వీరికి పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతనే పూర్తిగా తెలియజేస్తానని చెప్పారు. అంతేకాకుండా ఎవరైతే 3 ఆత్మహత్యకు పాల్పడ్డారో వాళ్ళ కుటుంబీకుల నుంచి కూడా ఫిర్యాదు స్వీకరిస్తామని, ఫిర్యాదు స్వీకరించిన తర్వాతనే కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో ప్రత్యేక అధికారులకే విచారణ చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ ముగ్గురు ఆత్మహత్య మటుకు మిస్టరీగానే మారిందని, ఏదైతే మృతి చెందిన కుటుంబీకులకు సంబంధించిన కుటుంబీకులు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన అనంతరం కేసు నమోదు చేసి ప్రత్యేక అధికారులు దర్యాప్తు చేసిన అనంతరం పూర్తి వివరాలు బయటకు వస్తాయని చెప్పేసి కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. శోభ. రైట్, థ్యాంక్ యూ ఆనంద్. సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 అన్యాచురల్ డెత్స్, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, SHO బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. 3 బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి